శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా ప్రేక్షకులందరికీ విశ్వావసు నామ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాశి ఫలితాలు ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతోంది, ఏ రాసుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటటువంటి అంశాలన్నీ ఇప్పుడు తెలియచెప్పుకుందాము. మార్చి 31వ తేదీ 2025వ సంవత్సరం ఆ రోజు నుంచి మనకి విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభం అవుతూ మార్చి 19వ తేదీకి 2026వ సంవత్సరంలో ఈ విశ్వావసు నామ సంవత్సరం అయిపోయి పరాభవ నామ సంవత్సరం తిరిగి ఆరంభం అవుతుంది. అయితే ఈ మార్చి 19 వరకు 2026వ సంవత్సరంలో అప్పటి వరకు గ్రహస్థితులలో వచ్చేటటువంటి ముఖ్యమైన మార్పులు మనకి రవి గారు, అలాగే బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు కూడా నెలకి ఒకసారి చొప్పున రాశి మారుతూ ఉంటాయి. కుజుడు 45 రోజులకి మారుతారు. రాహుకేతువులు 1.5 సంవత్సరానికి ఒక్కసారి రాశి మారుతారు. అలాగే గురువు గారి యొక్క సంచారము సంవత్సరానికి ఒక రాశి చొప్పున మారుతూ ఉంటుంది. శని గారి యొక్క సంచారము 2.5 సంవత్సరాల కాలము ఒక రాశిలో ఉంటుంది. ఇక నిత్యము మారేవారు ఎవరు అంటే 2.5 రోజు, 2 నుంచి 2.5 రోజు మధ్యలో కొద్ది గంటల వ్యవధానమే అన్నమాట చంద్రుడి యొక్క గమనం మారిపోతుంది. ఈ విధంగా గ్రహస్థితుల యొక్క చలనం ఉంటూ ఉండగా ప్రధాన గ్రహాలని అంటే గోచారాన్ని నిర్దేశం చేసేటటువంటి గ్రహాలు ఏవైతే దీర్ఘకాల సంచారం చేస్తున్నటువంటి గురువు గారు గాని, శని గారు గాని, రాహు గాని, కేతు గాని ఉన్నారో ఈ 4 గ్రహాలు కూడా గోచారాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఆ తరువాత ప్రభావితం చేసేవారు ఎవరు అంటే కుజుడు. ఈ 5 గ్రహాలు కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి కదా. సరే, కుజుడు 45 రోజులకు మారిపోతూ ఉంటారు కాబట్టి మనము ఎప్పుడు గ్రహస్థితి అప్పుడు చెప్పుకోవచ్చు. ఈ ప్రధాన గ్రహాలు 4 ఉన్నాయి కదా, గురు, శని, రాహు, కేతు. ఈ 4టిని దృష్టిలో పెట్టుకుని రాశి ఫలితాలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. ఎక్కువ సమయం సంచారం చేసేటటువంటి గ్రహాలు కాబట్టి ఇవి ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటాయి, మంచిని గాని చెడుని గాని. అందుకని ముందు ఆ 4 గ్రహాలని బేస్గా తీసుకుంటాం, ఆ తరువాత మిగతా గ్రహాలను తీసుకుంటాము. ఈ క్రమంలో అన్ని గ్రహాలు మనకి మంచి చేస్తాయి, అన్ని గ్రహాలు ఇబ్బంది పెడతాయి. ఖచ్చితంగా గురువే మంచి చేస్తారు అనేది లేదు, ఖచ్చితంగా శనిగారే చెడు చేస్తారు అనేది లేదు. గురువు ఒక్కొక్కసారి అననుకూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు చెడు చేస్తారు, అలాగే శనిగారు అనుకూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు చాలా మంచి చేస్తారు. ఇలాగా ప్రతి గ్రహము కూడా మంచి చెడుల కలయిక ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే విశ్వావసు నామ సంవత్సరంలో సంవత్సర ఆరంభంలో గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి, సంవత్సరం చివర గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈ రాహు గాని, కేతువు గాని, గురువు గారు గాని, శని గారు గాని ఎప్పుడెప్పుడు మారుతున్నారు, వారి యొక్క సంచార కాలంలోని ముఖ్యాంశాలు ఏమిటి, అవే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలియచెప్పుకుందాం. మార్చి 31వ తేదీ విశ్వావసు నామ సంవత్సర ఆరంభం రోజున చంద్రుడు మేషరాశిలో ఉన్నారు, అలాగే గురువు గారు వృషభ రాశిలో ఉన్నారు, కుజుని యొక్క స్థితి మిథున రాశిలో ఉంది, కేతువు గారి యొక్క స్థితి కన్యా రాశిలో ఉంది, శని గారి స్థితి మీన రాశిలోకి వెళ్ళిపోయి శుక్ర, బుధ, రవి, రాహు 4 గ్రహాలతో కలిసి ఉన్నారు. ఇది సంవత్సర ఆరంభంలోని గ్రహాల యొక్క చలనం ఏ విధంగా ఉంది అనే కుండలి. మరి పరాభవ నామ సంవత్సరం ప్రారంభం అయిపోతుంది మార్చి 20వ తేదీ నుంచి. అంటే మార్చి 19వ తేదీ వరకు మనకి విశ్వావసులో ఉంటుంది కాబట్టి ఆ రోజున గ్రహస్థితులు ఏమిటి అంటే శని గారు మీన రాశిలోనే ఉన్నారు, చంద్ర గురులు మిథున రాశిలో ఉన్నారు, కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు, బుధుడు తులారాశిలో ఉన్నారు, రవి, కుజ, శుక్రులు వృశ్చిక రాశిలో ఉన్నారు, రాహు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు. అంటే రాహుకేతువులు మారి ఉన్నారు, శని గారు మారి ఉన్నారు, అలాగే గురువు గారు కూడా మారి ఉన్నారు. సంవత్సరాంతం రోజుకి వచ్చేటప్పటికి ఎప్పుడెప్పుడు మారారు వీళ్ళు అంటే గురువు గారి యొక్క స్థితి మే 15న గురువు గారి యొక్క స్థితి మారి ఉన్నది. అలాగే మే 20వ తేదీన రాహు కుంభరాశిలోకి వచ్చారు, కేతువు సింహరాశిలోకి వచ్చారు. ఇక అక్టోబర్ 19వ తేదీన గురువు గారు అతిచారంతో 1 సంవత్సర కాలం పాటు రాశిలో
సంచరించవలసినటువంటి గురువు గారు మనకి మిథున రాశిలో సంవత్సర కాలం అవ్వకుండానే మే 15 నుంచి అక్టోబర్ 19, అంటే కేవలం నిండుగా 5 నెలలు కాలం అయ్యేటప్పటికి అతిచారం అంటాం దాన్ని. అతిచారం వల్ల టక్మని కర్కాటక రాశిలోకి వచ్చేసి ఉచ్చ పొందారు. ఇది చాలా చెప్పుకోదగ్గ విశేషం. ఈ గ్రహ ఫలితాలన్నింట్లలోనూ గురువు గారి మార్పు అతిచారం వల్ల ఉచ్చలోకి రావడం అనేది చాలా గొప్ప మార్పు అన్నమాట. ఇటువంటి మార్పు 5 నెలలకే జరిగింది. సంవత్సర కాలం నడవవలసినటువంటి గురువు గారు 5 నెలల కాలానికే అతిచారంతో వచ్చేసి తిరిగి మళ్ళీ వక్రించారు. వక్రించి ఎప్పుడు వెళ్ళారంటే డిసెంబర్ 6వ తేదీన, అంటే ఇంచుమించుగా ఒక నెల 15 రోజుల కాలం అనుకుందాం. నెల 15 రోజుల కాలానికి మళ్ళీ వక్ర గమనంతో మిథున రాశిలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ దగ్గర నుంచి మార్చి 19వ తేదీ వరకు, అంటే విశ్వావసు నామ సంవత్సర చివరి రోజు వరకు కూడా అదే రాశిలో ఉన్నారు. గ్రహ స్థితులలో వచ్చిన మార్పులు ఈ విధంగా ఉండగా ఇక ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది ఇప్పుడు తెలియచెప్పుకుందాము. కన్యరాశి. కన్యరాశి వారికి గురువు గారి యొక్క నవమ స్థాన సంచార విశేషము ప్రథమార్థం బాగుంది అనే చెప్పాలి. శని గారి యొక్క షష్ఠ స్థాన సంచారము చాలా బాగుంది. అయితే ఈ షష్ఠ స్థానము అదే రోజున, అంటే మనకి 31వ తారీఖుతో ప్రారంభం అవుతోంది. 30వ తేదీ నుంచి, ఆ ముందు రోజు నుంచే శని గారి యొక్క షష్ఠ స్థాన సంచారము కాస్త సప్తమ స్థాన సంచారం అయింది. మరి సప్తమము శని గారు అనగానే అది అంత శుభకరం అయితే కాదు. అలాగే రాహు సంచారము బాలేదు, రాశిలో ఉన్నటువంటి కేతు సంచారము బాగలేదు. మరి 3 గ్రహాల స్థితులు బాలేవు. ఒక నవమ స్థానం చాలా చాలా బాగుంది ఇంకాను. అయితే ఈ విశేష ఫలితము ప్రథమార్థంలో కొన్ని మంచి ఫలితాలను అయితే ఇస్తోంది. గురువు గారి యొక్క సంచారము మే 15న మిథున సంచారంలోకి వెళ్ళిపోయింది, మిథున రాశిలోకి. అయితే నవమంలో ఉన్నప్పుడు చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తున్నటువంటి గురువు గారు సన్మాన సత్కారాలకి అర్హుల్ని చేస్తున్నారు, పిత్రార్జితాలు వస్తున్నాయి, దైవ కార్యాలు చేస్తున్నారు. చాలా అనుకూలమైనటువంటి ఆధ్యాత్మిక చింతన పెరగడము, అనుకూలమైనటువంటి గురుగ్రహ ప్రభావం చేత చాలా విషయాలలో వీళ్ళు మానసికంగా దృఢంగా ఉన్నారు అనే చెప్పాలి. ఇప్పుడు మరి దశమ స్థానంలోకి గురువు గారు వచ్చేసిన తర్వాత చిన్నపాటి అపనిందలు ఉండబోతున్నాయి. ఇక్కడ రాశిలో కేతువు, సప్తమ స్థానంలో శని రాహువులు, దశమంలో గురువు, 4 గ్రహాల పరిస్థితులు బాలేదు. అయితే రాహు గారి యొక్క సంచారము ఎప్పుడైతే మే 20న రాశి మారిపోతుందో షష్ఠ స్థానంలోకి వస్తున్నారో అద్భుతమైనటువంటి ఫలితం ఒక్క రాహు వల్లే కలుగుతోంది. మరి కేతువు వల్ల వ్యయ కేతువు కదా, అంత ఫలితాలు ఇవ్వబోవడం లేదు. ఇక దాన ధర్మాలను ఎక్కువ చేయించడము, మనకు ఉందా లేదా అనేది కూడా లేకుండా ధారాళంగా విరాళాలు ఇచ్చేస్తారు. ఇవన్నీ కూడా కేతువు గారి వల్ల ఉన్నాయి. అన్నదానం ఎక్కువగా చేస్తారు. అయితే ఈ రాహువు గారి మటుకు ధనాన్ని బాగా ఇస్తున్నారు. ఇక్కడ మళ్ళీ 3 గ్రహాల సంచారం బాగా లేకపోయినా రాహు గారి సంచారం అత్యద్భుతంగా తయారై ఉన్న కారణం చేత ఈ కన్య రాశి వారికి చాలా వరకు బాగుంది అనే చెప్పచ్చు. ప్రథమార్థంలో గురువు గారి యొక్క సంచారము మారినా కూడా రాహు గారి యొక్క సంచారము విశేషమైన ఫలితాలను ఇస్తూ ఉంది. ఊహించని విధంగా ధనము రావడము, ఆరోగ్యం బాగుండడము, మిత్రులు పెద్ద సంఖ్యలో చేయూతనందివ్వడము, శత్రువుల యొక్క సంఖ్య తగ్గిపోవడము, అలాగే రుణములు ఎక్కువగా దొరకడము, పూర్వం ఏమన్నా రుణాలు చిన్న చిన్న రుణాలు ఉన్నట్టయితే రుణభారం తీరిపోవడము ఇత్యాదివన్నీ కూడా చాలా అద్భుతమైన ఫలితాల కింద మనము చెప్పుకోవచ్చు. ఇక గురువు గారి యొక్క తిరిగి అతిచార మార్పు ఎప్పుడైతే లాభస్థానంలోకి వస్తున్నదో ఇక్కడ ఇది మళ్ళీ చాలా అత్యద్భుతమైన మార్పు అన్నమాట. ఇక్కడ షష్ఠ స్థానంలో రాహువు ఎలా యోగిస్తున్నారో లాభస్థానంలో గురువు గారు ఉచ్చలో ఉండి అంత అత్యద్భుతంగా యోగిస్తున్నారు. ఇక స్థలాలు, పొలాలు, గృహము, స్వగృహము వీటన్నిటినీ కొనుగోలు చేసుకోవడము, ఇలాంటి వాటిని వేటినైనా కొనుగోలు చేసుకోవడము, లేదా వ్యవసాయం చాలా బాగా పండడము, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి అత్యద్భుతంగా వాళ్ళకి బిజినెస్ జరగడము, మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఉండడము, ఏదైనా ధనము కూడా వీరికి రావడము,
పిత్రార్జితాలు రావడము, సంతానం పట్ల చాలా చాలా ఆత్మసంతృప్తి పెరగడము, సంతానం వృద్ధిలోకి రావడము, అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత కూడా పెరగడము. ఇక్కడ సప్తమ స్థానంలో శని గారి యొక్క స్థితి ఉన్నప్పటికీ గురువు గారి లాభస్థాన విశేషం చేత అత్యద్భుతమైన బలాలు పెరగడము, ఇలాంటివన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. ఉన్నత విద్య చాలా బాగుంటుంది. వేద విద్యార్థులు ముఖ్యంగా వేదం గురించే చెప్పుకోవాలి. గురువు వేదానికే ప్రతీక. వేద విద్యలకి, వేదానికి, ఆధ్యాత్మిక చింతనకి, అలాగే జ్ఞానం పెరగడానికి, చక్కటి క్రమశిక్షణకి, నీతికి, న్యాయానికి, వీటన్నిటికీ ప్రతీక. ఒక హెడ్గా కూడా ఉంటారు. కాబట్టి వీళ్ళకి ఉన్నతమైన స్థితి కలుగుతుంది. విద్యల్లో రాణిస్తారు. విదేశీయానాలు ఉంటాయి. అనేక రకాలుగా ఒక పెద్ద మనిషిగా ఉండి అందరికీ సమస్యల్ని పరిష్కార దిశగా సూచిస్తారు. ఇలా ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు జరుగుతాయి. అలాగే ఆత్మసంతృప్తి కలుగుతుంది. ధన ఆదాయం పెరుగుతుంది. ఊహించని విధంగా లాభాలు వస్తాయి. ఏ పని కావాలనుకున్నా కూడా గురువుగారు లాభస్థానంలో ఉన్నప్పుడు చేయండి. మీరు చాలా అద్భుతంగా ఆ కోరిక నెరవేరిపోతుంది. ఆ పని కూడా సత్ఫలితాలను ఇస్తుంది. ఇక కన్యా రాశి వారికి 14-2-6-6లో ఉంది. ఆదాయ వ్యయాలు కానీ, రాజపూజ్య అవమానాలు కానీ. 14 ఆదాయం అంటే అది మామూలు విషయం కాదు. అన్నిటికన్నా అత్యధికమైనటువంటి హెచ్చు సంఖ్య. అంత ఆదాయం కలుగుతోంది అంటే వీరికి రాహు ఇచ్చేటటువంటి ఒక సంపద కానీ, గురుగారు ఇచ్చేటటువంటి సంపదలు కానీ అస్సలు మామూలుగా ఉండవు. అక్కడ మనకి నంబరే సూచితం అవుతోందనమాట. అంత అత్యద్భుతమైన స్థితిలో ఉంటాయి అంటే ఇంకా ఎంత ధనాన్ని వీరు సంపాదిస్తారు. ఊహించని విధంగా ధనం వచ్చేస్తుంది. అలాగే వ్యయం కూడా తక్కువగా ఉంటుంది. అంత ఎక్కువగా ఉండబోవడం లేదు. కేవలం కేతువు గారి యొక్క సంచారం మాత్రమే వ్యయస్థానంలో ఉంది కాబట్టి మీకు కొంతవరకు ఖర్చుల్ని మీ అంతట మీరు స్వయం కృషితో కంట్రోల్ చేసుకోవచ్చు. అది కొద్దిగా తగ్గుతున్నాయి అన్నమాట. అధిక వ్యయం అయిపోకుండా తగ్గిస్తున్నారు వారు. ఇక రాజపూజ్యాలు కూడా 6, అవమానం కూడా 6 స్థాయిలో ఉందంటే ఇక పళ్ళున్న చెట్లకే రాళ్ల దెబ్బలు అన్న సామెతగా మీరు అత్యున్నత స్థితికి ఎదిగిన కొద్దీ మిమ్మల్ని ద్వేషించేవారు కానీ, మీ మీద బురద జల్లేవారు కానీ, మీ మీద అపనిందలు వేసేవారు కానీ మీ పక్కనే పొంచి ఉంటారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఈ గ్రహాల స్థితులు అత్యద్భుతంగా ఉన్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని గారి యొక్క స్థితి చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనికి మీరు కేతువుకి కానీ, శని గారికి కానీ ఖచ్చితంగా పరిహారాలు చేసుకోండి. ఒకసారి హోమం చేయించుకోండి నవగ్రహాలకి. ఒకసారి రోజుకొకసారి చొప్పున స్తోత్ర పారాయణాలు చదువుకోండి. అనుకున్న విధంగా మీకు పనులు అయిపోతాయి. ముఖ్యంగా ఉన్నత స్థితికి వెళ్తారు. ఉద్యోగ జీవితం బాగుంటుంది, వ్యాపార జీవితం బాగుంటుంది, భార్యాభర్తల అనుబంధం బాగుంటుంది, సంపదలు వనగూరుతాయి, సంతానం బాగుంటుంది, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, స్వగృహ రీత్యా బాగుంటుంది. ఈ విధంగా మీకు ఆత్మసంతృప్తి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం.